ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. மாயனை மன்னு வடமதுரை மைந்தனை துயா பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாய் குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர்கள் தூவித்தோழ்து நாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவா நின்றனவும் తీయినిల్ తూసాగుం సెప్పు ఏలోరెంబావాయ్. గోదాదేవి భక్తి పారవస్యంతో తన చెల్లులని పిలుస్తూ 5వ రోజున పాసురాన్ని భగవంతునికి వినిపిస్తూ ఉన్నది. అలాగే తన చెల్లులకి కూడా తన యొక్క మనసులోని భావాన్ని ఆలోచనని తెలియచెప్తూ ఉంది. మనందరి హృదయాలని దోచుకున్నవాడు, అందగాడు, ఆజానుబాహుడు, నీలి మేఘఛాయ కలిగినవాడు, శరీరము శంఖము చక్రము గద అష్టభుజములు అలాగే ముత్యాల హారాలు కెంపులు పొదిగినటువంటి కిరీటము వీటన్నిటితో ధగధగా మెరుస్తూ ఉండగా భక్తుల యొక్క పూజలు అందుకొనుచు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయుచున్నటువంటి వాడు, 2 తల్లుల ముద్దుల బిడ్డడు, అలాగే 2 తల్లుల యొక్క కడుపుకి చల్లదనాన్ని ఇచ్చేవాడు, భక్తులను ప్రేమించేవాడు, భక్త పరాధీనుడు, భక్తులకి వశమైపోయి ఉన్నవాడు, వేదములలో ఉన్నవాడు, సత్యములో ఉన్నవాడు, ధర్మములో ఉన్నవాడు, ధర్మ ఆచరణ ఎక్కడ ఉంటే అక్కడ నివసించేటటువంటి వాడు, సత్యవాక్ పరిపాలకుడు అయినటువంటి శ్రీరంగనాథుడు మన యొక్క విశేషమైనటువంటి భక్తిని స్వీకరించేవాడుగా ఉండాలని మనము కోరుకుంటూ ఈ శ్రీవ్రతాన్ని ఆచరిస్తున్నాము. మనము చేసేటటువంటి ఈ కీర్తనలు, పాడేటటువంటి ఈ గానము ఇదంతా కూడా భగవంతుని యొక్క పాదాలకు చేరాలి. ఈ భక్తి పరిమళించాలి, చక్కటి సువాసనలు వెదజల్లాలి. భగవంతుని నోరారా కీర్తిస్తున్నాం, మనసారా పూజిస్తున్నాము. ఇటువంటి భక్తి తత్పరతతో చేసేటటువంటి ఈ యొక్క పూజలు, అలాగే ఎంతో భక్తిగా మనందరము ఆచరించేటటువంటి ఈ శ్రీవ్రతము భగవంతునికి చేరి భగవంతుని యొక్క ఆశీస్సులు మనం పొందే విధంగా ఉండాలి. మన పూర్వజన్మ పాపాలు నశించాలి. భవిష్యత్తులో మనం ఏమన్నా చేయబోయే పాపాలు ఉన్నాయా అంటే అవి కూడా దూది రాశిలో పడినటువంటి నిప్పు రవ్వ ఏ విధంగా ఆ దూదినంతా కూడా దగ్ధము చేసేస్తుందో అట్లా మన యొక్క పాపాలని, జన్మ జన్మల నుంచి వస్తూ ఉన్నటువంటి సంచిత పాపాలని, ఇప్పుడు ఏర్పడేటటువంటి చేస్తూ ఉన్నటువంటి తెలిసి తెలియక చేసేటటువంటి పాపాలని దగ్ధము చేసేయాలి. అలాగే భవిష్యత్తులో మనము ఎటువంటి పాపము చేయకుండా, ఎటువంటి పాపపు ఆలోచన లేకుండా
స్వచ్ఛమైనటువంటి హృదయంతో ఉండాలని, భగవద్భక్తి మాత్రమే మన మనసు నిండా నిండి ఉండాలని, భగవంతుని యొక్క ఆశీస్సులు మనకి ఈ ద్వారా లభించాలి. ఈ నామాన్ని, భగవంతుని యొక్క నామాలని, ఎన్నో రకాలైనటువంటి నామాలున్నాయి. కేశవుడున్నాడు, మాధవుడున్నాడు, రాముడున్నాడు, దామోదరుడున్నాడు, గోవిందుడున్నాడు, కృష్ణుడున్నాడు. ఏ రకమైనటువంటి నామాన్ని మనము కీర్తించినా, ధ్యానించినా, పూజించినా అది ఒక భక్తి కుసుమమై భగవంతుని పాదాల ముందరికి చేరాలని, పాదాల మీద మన భక్తి ప్రకటితం అవ్వాలని, మన మీద ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు చల్లగా ఉండాలని ఎన్నో రకాలుగా మనము కోరుకుంటూ ఉన్నాము. ఈ శ్రీవ్రతాన్ని ఆచరిస్తున్నాము. భగవంతుని యొక్క భక్తికి సర్వదా మనము పాత్రులవ్వాలని చెప్పి కోరుకుంటూ, లోకానికి శుభాన్ని చేకూర్చేటటువంటి ఈ శ్రీవ్రతము ఆచరిద్దాము. రండి చెల్లులారా, రండి భగవంతునికి బాలభోగాన్ని సమర్పిద్దాము. అలాగే భగవద్భక్తిలో ఓలలాడదాము, శ్రీవ్రతము చేద్దాము. లోకమంతా సుభిక్షంగా ఉండేటట్టుగా ఆశీర్వదించమని ఆ దేవదేవుని అడుగుదాము. శ్రీరంగనాథుడు భక్త పరాధీనుడు. మనము భక్తితో ఆయనని పూజించినట్లయితే, స్తోత్రపారాయణాలు చేసినట్లయితే తప్పక మనకి ఆశీస్సులు అందజేస్తాడు. తద్వారా ఈ లోకమంతా సుభిక్షంగా ఉంటుంది. రండి చెల్లులారా రండి అని చెప్పి ఎంతో ఆర్తిగా భగవంతునికి నివేదన చేస్తూ, పాసురాన్ని చెల్లులని పిలుస్తూ చక్కటి శ్రీవ్రతాన్ని ఆచరించే దిశగా గోదాదేవి తన్మయత్వంతో ఓలలాడుతోంది అని చెప్పి మనకి ఈ 5వ పాసురం తెలియచేస్తోంది. అంతేకాదు, నందగోకులంలో జన్మించినటువంటి మన రంగనాథుడు విశేషమైనటువంటి భక్తిని మనందరికీ కూడా తెలియచేశాడు. అక్కడ ఉన్నటువంటి గోపెమ్మలలో మనము కూడా ఒక గోపిక అవుదాము. అక్కడ ఉన్నటువంటి వెన్న ముద్దలు ఆరగించే విధంగా శ్రీకృష్ణుని యొక్క బాల్య చేష్టలు మనము కూడా చూసి తన్మయం చెందుతాము. దేవకీదేవి గర్భాన పుట్టినటువంటి శ్రీకృష్ణుడు యశోదమ్మ దగ్గర పెరిగాడు. మరి నందగోకులాన్ని కూడా ఉద్ధరించాడు. గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు, గోకులాన్ని రక్షించాడు, మానవాళిని రక్షించాడు. ఎన్నో విధాలుగా మనందరినీ ఉద్ధరించాడు. ఆనాడు మనము కూడా ఈ గోపికలలో ఒక గోపికగా ఉన్నాము కాబట్టే మనము కూడా ఉద్ధరింపబడ్డాము ఆ రోజున అనేటటువంటి భావనకి లోనవుతున్నాము. మరి ఇటువంటి యమునా నదీ తీరంలో శ్రీకృష్ణుడి యొక్క సరసన ఆనాడు మనము కూడా విహరించాము. ఆ వెన్నెలలో మనము కూడా ఉన్నాము. అదే వెన్నెల ఈనాడు కూడా మార్గశిర మాసంలో చక్కటి వెన్నెలలు కురుస్తూ ఉన్నటువంటి ఈ రాత్రిన మనము కూడా ఈ వెన్నెలలో విహరిస్తూ, అలాగే నదికి స్నానానికి వచ్చి ముందుగా స్నానం ఆచరించి తదుపరి శ్రీవ్రతాన్ని ఆచరిస్తున్నాము. ఈ వ్రతాన్ని మనము ఆనాడు గోపెమ్మలుగా ఎలా ఉండి భగవంతుని పట్ల ఆరాధనా భావంతో ఉండి మనము ఎంతో ఇదిగా ఉన్నామో, ఆరాధనతో ఉన్నామో, ఈరోజు శ్రీవ్రతం అనే పేరుతో మనము చేస్తూ ఉన్నటువంటి ఈ ఆరాధనలో కూడా అదే అంతరంగంతో ఉన్నాము అని చెప్పేటటువంటి మన అంతరంగాన్ని, అదే భక్తితో ఉన్నాము అని తెలియచెప్పేటటువంటి మన అంతరంగాన్ని భగవంతుని ముందర ఆవిష్కరించుకుంటున్నాము. రండి చెలులారా, ఈ శ్రీవ్రతాన్ని చేసి చక్కగా దేశానికి సుభిక్షము కలగజేస్తూ మన భక్తిని భగవంతుని వరకు తీసుకొని వెళ్ళి మనము కూడా ముక్తి చెందుదాము అని చెప్పి గోద తన యొక్క చెలులతో ఎంతో భక్తితో, ఎంతో ఆర్తితో తెలియచెప్తూ ఈ 5వ పాసురంలో తన యొక్క భక్తిని, తన యొక్క ఆలోచనలను, అలాగే శ్రీకృష్ణుని యొక్క బాల్య చేష్టలను కూడా గుర్తు చేసుకుంటూ తన భక్తితో సమ్మిళితం చేసి ఆరాధిస్తూ ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాము. శుభం.